ప్రైజ్ ద లార్డ్. వందనాలు. షలోమ్. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్య ధ్యానములో ఈరోజు నిర్గమకాండము 17వ వచనం, 15వ వచనం. తర్వాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టాను. యెహోవా నిస్సి అంటే యెహోవాయే మా ధ్వజము, యెహోవాయే నా ధ్వజము అనే అర్థం వచ్చే పేరును అక్కడ పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు పెట్టవలసి వచ్చింది అని అంటే, మరి వీరు ఇజ్రాయేలీయులు రెఫదీములో దిగగానే, సీను అరణ్యం నుంచి రెఫదీములో దిగగానే అక్కడ ఉన్న అమాలేకీయులు ఇజ్రాయేలీయుల మీదకి యుద్ధమునకు వస్తారు. అలా యుద్ధమునకు వచ్చినప్పుడు మోషే గారు యెహోషువ గారిని పిలిచి, నీవు అమాలేకీయులకు యుద్ధం చేయుటకు ఇజ్రాయేలీల నుంచి కొంతమందిని తీసుకువెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయమని చెప్తారు. అలా చెప్పి మోషే గారు నైలు నదిని 2 పాయలుగా చేసినటువంటి ఆ కర్రను చేత పట్టుకొని కొండ మీదకు, హోరేబు కొండ మీదకు వెళ్ళి చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటారు. అలా చేతులెత్తి ప్రార్థన చేయగా ఇజ్రాయేలీయులు అమాలేకీయుల మీద గెలుస్తారు. ఎప్పుడైతే చేతులు నొప్పి పుట్టి దించినప్పుడు అమాలేకీయులు గెలిచినట్లుగా మనం ఈ అధ్యాయంలో చూస్తూ ఉంటున్నాం. ఇది గమనించిన మోషే గారు మరి ఆ పక్కన ఉన్నటువంటి హూరు, అహరోనులు ఒక రాయి తీసుకువచ్చి ఆ రాయి మీదను మోషే గారిని కూర్చోబెట్టి ఆ చేతులు చెరొక చెయ్యి ఇట్లా పైకెత్తి కర్రను పట్టుకున్న చేతులను, చెరొక చేతిని పట్టుకున్న సాయంత్రం వరకు, సూర్యాస్త సమయం వరకు ఉండగా మరి యెహోషువ కత్తి చేత అమాలేకులు బొత్తిగా నాశనమైనట్లుగా మనము ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాము. ఆ సందర్భంలో పెట్టినటువంటి ఆ యొక్క మాట యెహోవాయే నా ధ్వజము, యెహోవా నిస్సి అనే పేరును మరి అక్కడ పెట్టినట్లుగా, ఆ ప్రదేశంలో పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మన ధ్వజముగా ఉండాలంటే, యెహోవాయే మన ధ్వజముగా ఉండాలంటే మనము యెహోవా యందు నమ్మకం ఉంచాలి, యెహోవా యందు విశ్వాసం ఉంచాలి. ఆ విధముగా విశ్వాసం నమ్మకం ఉంచినట్లయితే మోషే గారు కర్రను ఎత్తినట్లు మనల్ని కూడా ఆ విధంగా కాపాడబడటానికి ఏదో ఒక రూపాయన హషేం వారు మనకు మరి ఆ యొక్క పరిస్థితిని ఏర్పాటు చేయగలడని విశ్వసిద్దాం, నమ్మకం ఉంచుదాం. మన పరిస్థితులను జయించడానికి, పరిస్థితులను గెలవడానికి, ఆపదలు నిలవడానికి, ఇవన్నీ కూడా చేయడానికి మనము ఎంచుకోవాల్సిన మార్గం ఏమంటే కేవలము హషేం వారి యొక్క మాటను వినడం, హషేం వారి యొక్క మీద నమ్మకం ఉంచుకోవడం, విశ్వాసాన్ని బలపరుచుకోవడం. ఈ విధంగా చేసినట్లయితే, మనల్ని మనం పురుకొల్పుకున్నట్లయితే హషేం వారు, యెహోవా వారు మరి మనకు సహాయకులై, ధ్వజమై మన పక్షమున ఆయన రాజ్యమాడతాడని ఈ లేఖన భాగం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనమందరము కూడా ఆ యావే యందు విశ్వాసము, నమ్మకం ఉంచి ఆయన మనల్ని బలపరచులాగున మన హృదయాన్ని, మన మనస్సును, మన యొక్క ప్రాణాత్మ దేహములను ఆయనకు మహిమకరముగా అర్పించుదుముగాక.